జై భీమ్. ఒక కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా అట్ ది సేమ్ టైం శ్రవణ్. అసలు ఆయన లేకపోతే ఈరోజు ఈ కేసు లేదు. దీని గురించి కూడా సపరేట్గా నేను మాట్లాడతాను. ఒక సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ ప్రెస్ మీట్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. వరుసగా 4వసారి కూడా జనసేన పార్టీ నాయకులకు కోర్టులో చొక్కెదురైంది. ఈరోజు ఉదయం నుంచి నక్కపల్లి పోలీస్ స్టేషన్లో నానా హడావుడి చేసినటువంటి జనసేన పార్టీ నాయకుల మధ్య పోలీసులు రావణ్ను యలమంచిలి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇక్కడ కూడా రావణ్కు బెయిల్ మంజూరైంది. అంటే వరుసగా 4వసారి కూడా కోర్టులో రావణ్కు బెయిల్ మంజూరైంది. ఇక్కడ కూడా ప్రముఖ న్యాయవాది జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జాడా శ్రవణ్ కుమార్ రావణ్ తరపున వాదనలు వినిపించారు. దాంతో ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతానికి రావణ్ను అరెస్ట్ చేయడానికి ఏ పోలీసులు కూడా రాలేదు. అంటే ఇప్పటి వరకు కూడా ఆయనకు బెయిల్ వచ్చినట్టే పలానా పోలీస్ స్టేషన్ నుంచి మేము వచ్చామంటూ కూడా ఇప్పుడు 4 సార్లు వచ్చినటువంటి పోలీసులు ఎవరు కూడా ప్రస్తుతం అయితే ఎవరు రావణ్ను అరెస్ట్ చేయడానికి రాలేదు. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇకపై అరెస్టులు ఉండవు అన్నట్టుగా తెలిసింది. అయితే మరొక పక్క గాజువాకలో తాజాగా రావణ్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే రావణ్ బెయిల్పై కోర్టులో నుంచి బయటకు వచ్చి జాడా శ్రవణ్ కుమార్తో కలిపి అక్కడ ఉన్నటువంటి మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు సహకరించినటువంటి జాడా శ్రవణ్ కుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. జాడా శ్రవణ్ అన్న లేకపోతే నేను లేనంటూ మరికొద్ది సేపట్లోనే మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు మాట్లాడతానంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ప్రస్తుతానికి రావణ్ మరి ఆయన ఇంటికి వెళుతున్నారా, మరి ఎక్కడికి వెళుతున్నారా అన్నది అయితే సమాచారం లేదు. జాడా శ్రవణ్ కుమార్, రావణ్, ఆయన ప్రతినిధుల బృందం అంతా కూడా ప్రస్తుతానికి యలమంచిలి కోర్టు నుంచి బయటకు వచ్చారు. వారి స్థానాలకైతే బయలుదేరారు. అయితే ఈరోజు ఉదయం నుంచి చూసినట్లయితే సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గం వంగలపూడి అనిత గారి పాయకరావుపేట నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి నక్కపల్లి పోలీస్ స్టేషన్, అంటే మొదట పిఠాపురం పోలీస్ స్టేషన్లో, అంటే ఉప ముఖ్యమంత్రి గారి పోలీస్ స్టేషన్లో అక్కడ దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ కుదరలేదు. పోలీసులు చాలా పటిష్ట భద్రత మధ్య రావణ్ అయితే ఇంచుమించు 10-11 ఆ సమయంలో పిఠాపురం కోర్టులో హాజరుపరిచారు. అక్కడతో బెయిల్పై బయటకు వచ్చేశాడు అనుకున్న సమయంలో వెంటనే సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు ఉందంటూ కాకినాడ సర్పవరం పోలీసులు అక్కడి నుంచి ఆయన క్యారీ చేయడం జరిగింది. అక్కడ కోడిగుడ్లతోటి రాళ్లతోటి రావణ్పై దాడికి తెగబడ్డారు జనసేన పార్టీ నాయకులు. అక్కడ కూడా ఆయనపై దాడి చేయటం కుదరలేదు. తర్వాత యనకుదురు పోలీస్ స్టేషన్, బందర్ పోలీసులు వచ్చి అక్కడి నుంచి ఆయన క్యారీ చేసి యనకుదురు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడ కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. రావణ్ అంతు చూడడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. పోలీసు బారికేడ్లు నెట్టుకుంటూ, పోలీస్ ఎస్ఐని నెట్టుకుంటూ చాలా విజువల్స్లో చూసాం. ఆయన కింద పడవేసి తొక్కుకుంటూ పోలీస్ స్టేషన్ గోడ దూకి మరీ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావణ్పై దాడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కుదరలేదు. ఇంకా ప్రతిసారి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోవడంతో ఈరోజు నక్కపల్లిలో భారీగా దాడి చేయడానికి ప్రయత్నం చేసి పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకుపోయారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేదు. అంతే, అది సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గం. గతంలో జరిగినటువంటి సంఘటన నిన్నటి వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చూసైనా సరే అక్కడ భద్రత కల్పిస్తారనుకుంటే రావణ్కు భద్రత కరువయ్యింది. ఈ సంఘటనలన్నీ పరిశీలిస్తుంటే ప్రస్తుతానికి బెయిల్ వచ్చిన రావణ్కి పూర్తిగా రావణ్ యొక్క ప్రాణం ప్రమాదంలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రయాణం చేసే విధానం కావచ్చు, లేకపోతే ఏదైనా కుట్ర చేసి ఆయనపై దాడి చేయడానికి మరొక రకమైన మార్గాన్ని ఏదైనా ఎంచుకున్నారో ఏమో తెలియదు. ప్రస్తుతానికైతే ఆయన పోలీసులు అయితే క్యారీ చేయలేదు. ప్రస్తుతానికి ఆయన అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్తారని అనుకోవచ్చు బహుశా. అయితే త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని విషయాలు కూడా మాట్లాడతానని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ప్రముఖ న్యాయవాది జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జాడా శ్రవణ్ కుమార్. ఆయన పార్టీ సభ్యులు, ఆయన పార్టీకి చెందినటువంటి సభ్యులు, కొంతమంది దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలు రావణ్ని ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినా వెన్నంటే మద్దతుగా నిలిచారు. ఈరోజు ఆ క్రమంలో నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొంతమంది జనసేన పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి దళిత నేతలపై కూడా దాడికి తెరబడ్డారు. కొంతమందిని వెంబడిస్తూ నువ్వు జై పవన్ కళ్యాణ్, జై జనసేన అంటావా లేదంటూ వేధింపులకు పాల్పడరు. ఒక బలవంతంగా ఏదన్నా ఒక అంశాన్ని రుద్దాలనుకుంటే జీర్ణించుకునే పరిస్థితుల్లో అయితే దళిత సామాజిక వర్గ నేతలు కానీ జై భీమరావు భారత్ పార్టీ నేతలు కానీ లేరని చెప్పుకోవచ్చు.
చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. మళ్ళీ ఇక్కడ కూడా వరుసగా 4వ సారి ఆయన అలసిపోకుండా రావణ్ తరపున జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. మళ్ళీ బయటికి రావణ్ తీసుకొచ్చారు. నిజంగా ఇక్కడ అప్రిషియేట్ చేయవలసింది ఎవరన్నా ఉంటే జడా శ్రవణ్ కుమార్ గారిని. న్యాయం కోసం రావణ్ తరపున న్యాయ పోరాటం చేశారు, బెయిల్పై అని తీసుకుని వచ్చారు. అయితే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో సోషల్ మీడియా వేదికగా ఎవరైనా తమ వాయిస్ వినిపించినా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని ఈ రకంగానే చేస్తామన్నట్టుగా ఒక ఉదాహరణగా రావణ్ ఉదంతాన్ని చూపించారనుకుంటే, రావణ్ మరి ప్రెస్ మీట్ పెట్టి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారో, ఆయనైతే ఎక్కడా కూడా చెక్కు చెదరనటువంటి ఆత్మవిశ్వాసంతో ఎక్కడ వాయిదా జరిగితే అక్కడికి వెళ్ళారు, నవ్వుతూనే వెళ్ళారు. జై భీమ్ అంటూ తన యొక్క అంబేద్కర్ భావజాలాన్ని పైకెత్తి చూపుతూ ధైర్యంగా కాలు మీద కాలేసి కూర్చునే దర్జాగా ఎక్కడ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఈరోజు బయటకు వచ్చారు. వాస్తవానికి రావణ్ విషయాన్ని చూస్తే ఇదంతటికీ మూల కారణంగా ఏది కనబడుతుందంటే, ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సభ ఏదైతే ఉందో ఆ సమరశంఖారావు అనేటువంటి సభ గ్రాండ్ సక్సెస్ అవటం జీర్ణించుకోలేనటువంటి కొంతమంది, అక్కడ రావణ్ మాట్లాడినటువంటి అంశాలు కూడా ప్రధానంగా చూస్తే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని పరుష పదజాలాలతో దూషించటం కానీ, ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడలేదు. నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టైల్లోనే మాట్లాడతానంటూ ఆయన ఉపయోగించినటువంటి కొన్ని పదాలను ఆయన వాడాడు. అదే సందర్భంలో పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి దళితులపై జరిగినటువంటి ఒక వివక్ష, అక్కడ మల్లాం అనే గ్రామంలో జరిగినటువంటి సోషల్ బాయ్కట్, ఎవరైతే దళితులను సాంఘిక బహిష్కరణ చేశారో ఆ అంశాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా అక్కడ ఎండపల్లి అనేటువంటి గ్రామంలో విద్యార్థుల పట్ల జరిగినటువంటి వివక్ష గురించి అక్కడ నెల రోజుల పాటు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ దీక్షలు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు. అలాగే హైకోర్టు వరకు కూడా ఫిర్యాదు చేసిన క్రమంలో ఆ కేసు నిమిత్తం సుమారు నెల రోజుల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ విద్యార్థులతో మాట్లాడి, ఆ తల్లిదండ్రులతో మాట్లాడి వాస్తవ విషయాలను తన ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ 2 అంశాల మీదే ఆయన ప్రధానంగా ఆ స్టేజ్పై మాట్లాడటం జరిగింది. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలోనే దళితులపై ఈ రకవంటి పరిస్థితులు ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా ఆయన మాట్లాడటం, అంటే ఆ మీటింగే దళిత క్రైస్తవుల సమర శంఖారావం. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత కొంతకాలంగా కూటమి పార్టీలో ఒక మతాన్ని, ఒక సామాజిక వర్గాన్ని, దళితులందరినీ కూడా చులకన చేసి చూస్తున్నటువంటి దాడి, మరోపక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు, వాళ్ళకి రక్షణ కల్పించలేమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అందిపుచ్చుకున్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు ఇది రాజ్యాంగం చెప్పిందంటూ అక్కడ చర్చిలపై దాడి అంటే ఆ చర్చిలపై ఉన్నటువంటి మైక్ పర్మిషన్లు రద్దు చేయటం కానీ, కొన్ని అనుమతులు లేవంటూ చర్చలు కూలగొట్టడానికి నోటీసులు ఇవ్వటం, ఈ తతంగం అంతా నడిపినప్పటి నుంచి మొట్టమొదటి నుంచి కూడా జాడా శ్రవణ్ కుమార్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అండంగా నిలబడ్డారు, న్యాయ సహాయం అందించారు. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఆయన ఫైట్ చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే దళిత క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయంపై ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ నిర్వహించడం గ్రాండ్ సక్సెస్ అవటం, అక్కడ రావణ్ చేసిన కామెంట్లను టార్గెట్గా చేసుకుని మొన్న సర్పవరం పోలీస్ స్టేషన్లో కూడా మనం చూసినట్లయితే ఏదైతే విద్యార్థులు వివక్షకు గురయ్యారని చెప్పి అక్కడికి వెళ్ళి న్యూస్ కవర్ చేశారో దాన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రవర్తించారన్నట్టుగా తప్పుడు కేసు పెడితే దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా రావణ్ అయితే ఒక రేపిస్టు కాదు, ఎవరో సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు చెప్తున్నారు, ఆయన ఒక రేపిస్టు కాదు, మర్డరిస్టు కాదు, టెర్రరిస్టు కాదు. ప్రశ్న అనే ఛానల్ ద్వారా అనేక రకాలైనటువంటి ప్రశ్నలకు గొంతుకగా ఈరోజు తన ఛానల్ ద్వారా అనేక రకాల ప్రశ్నలు సంధిస్తున్నటువంటి వ్యక్తి. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపై, వివక్షపై పోరాడుతూ తన అగ్ర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా సరే అంబేద్కర్ భావజాలాన్ని అందిపుచ్చుకుని దళితుల కోసం పరితపిస్తూ ఎక్కడ అన్యాయం జరిగిందో దాన్ని ప్రశ్నిస్తూ తన ఛానల్ ద్వారా ప్రజల్లోకి చైతన్యం నింపే విధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టే ఈరోజు ఆయన ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రశ్నిస్తామన్నటువంటి గొంతును పైకి లెగనివ్వం, పిసికేస్తామన్నట్టుగా జనసేన పార్టీ నాయకులు చేసినటువంటి ప్రయత్నాలు ఏది కూడా ఫలించలేదు. నాలుగోసారి కూడా రావణ్ కోర్టులో బెయిల్ పొంది బయటకు వచ్చారు. ప్రస్తుతానికైతే ఆయన అరెస్ట్ చేయడానికి ఏ పోలీసులు రాలేదు. మరి భవిష్యత్తులో మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తారా అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఏ స్టేషన్కి తరలించారు, ఇవన్నీ కూడా డెలిబరేట్ అయిపోయాయి. మొత్తం అన్ని బయటికి తెలియకపోవడంతో ఏమీ చేయలేకపోయామన్నటువంటి ఒక అసహాయ స్థితి ఉందా, లేకపోతే అంతా కామ్ అయిన తర్వాత మళ్ళీ రావణ్ అదుపులో తీసుకుని వేధించే ప్రక్రియ మొదలు పెడతారా? ఇప్పటికే
మొత్తం చిరిగి చాటంతే పేటంతా అయిపోయింది అన్నట్టు ఈ వ్యవహారం అంతా కూడా కూటమి పార్టీని డిఫెన్స్లో పాడేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రావణ్ బెయిల్పై బయటకు వచ్చారు. మరిన్ని వివరాలతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతానన్నారు. ఏం జరుగుతుందో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.